హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే బీట్రూట్ కర్రీ. ఎంతమందికి ఇష్టమండి బీట్రూట్ అంటే? ఆ కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇష్టం ఉన్న వాళ్ళకంటే ఇష్టం లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు బీట్రూట్ అంటే. కానీ నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారండి బీట్రూట్ కర్రీని. దానికోసం ఒక ఆనియన్ పెద్దది, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, కొన్ని నువ్వులు, నువ్వుల ప్లేస్‌లో మనం పుట్నాల పప్పు, శనగపిండినైనా వాడుకోవచ్చండి. తర్వాత పావు కేజీ బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను. ఇవి ఇలా ముక్కలుగా కాకుండా తురిమి కూడా తీసుకోవచ్చు. సో, ఎవరైతే ముందుగా నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నువ్వులను వేపుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. నువ్వులు ఇలా చిటపట అన్నప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసి ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు వేసుకోవాలండి. పప్పులు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అమ్ముతుంటే టేస్ట్ వస్తే శనగపప్పు కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద వండుకోవాలండి కర్రీ. అప్పుడే టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్ మీద ఉండొద్దు. తర్వాత పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి మంచిగా వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగినాక ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వేగింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు మనం పచ్చి వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెమే వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక అందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఒక్కటే ఒక టమాటో వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒకటే టమాటో వేసుకొని కొంచెం టమాటో మెత్తబడనివ్వాలి. టమాటో ఇలా కొంచెం మెత్తబడ్డాక ఇందులో ఇప్పుడు మనం బీట్రూట్ని వేసేసుకుందాం. వేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగించుకోవాలి. బీట్రూట్ చూడడానికి రెడ్గా ఉంటుంది కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఆలోపు మనం వేపి పెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లో వేసి పొడి పెట్టుకుందాం. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇందులో పల్లీల పౌడర్ అయినా వేసుకోవచ్చండి, కానీ నేను పల్లీలు వద్దు అనేసి నువ్వులు వేస్తున్నాను. డైట్లో ఉన్న వాళ్ళకి కానీ, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ వాళ్ళకి కానీ మంచి రెసిపీ ఇది. చూడండి ఇలా వేగినాక కొన్ని వాటర్ వేయాలి. కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ అనుకోండి, చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుందాం. అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి వేయాలండి. తర్వాత ధనియా పౌడర్. నువ్వుల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి శనగపిండి అయినా వేసుకోవచ్చు. నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు అయినా వాడుకోవచ్చు అండి. ఏదైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. కారం మిర్చి కొంచెమే వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. నేను ఈ స్పూన్ తోటి పావు స్పూన్ వేసాను. ఇట్లా కలుపుకొని ఉప్పు చూసుకొని కొత్తిమీర జల్లుకొని బంద్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయినట్టు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇలా చేసుకొని మీ ఫుడ్లో ఎంజాయ్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.